ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీరు దేవుని మహాకృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముతున్నానండి. ఈ దినము దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, కీర్తనలో దావీదు గారు ఇలా రాస్తారనమాట. ఏమని అంటే, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములు వలలో నుండి విడిపించును. దేవుడు అంటున్నా ఇక్కడ దావీదు గారంట, ఆయన ఎప్పుడు కూడా యెహోవా మీదే ఆశ పెట్టుకున్నాడంట, ఆయన మీదే తన కనుదృష్టి నిలిపాడంట. ఎందుకంటే దేవుడే నన్ను పరిస్థితులన్నిటిలోంచి బయటికి నడిపించగలడు, నేను చిక్కుకున్న ఇబ్బందులన్నిటిలోంచి దేవుడే నన్ను బయట పడవేయగలడు అన్న నమ్మకాన్ని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారనమాట. దావీదు గారిలో ఇక్కడ ఆయన రాసుకుంటున్న కీర్తనలో ఆయనకి చాలా బాధలు, హృదయ వేదనతో అతని హృదయ వేదనలు అతి విస్తారముగా ఉన్నాయంట. ఏదో తెలియని కొన్ని బాధలు వెంటాడుతున్నాయంట. శత్రువులు అకారణంగా వెంటాడుతున్నారంట, అకారణంగా ద్వేషించేవారు ఎక్కువైపోయారంట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏకాకిగా మిగిలిపోయాడు. అయినా కూడా దేవుని యందు భయభక్తులు నిలిపి ఉండటము, దేవుని వైపే తన ఆశను పెట్టుకుని ఆయన వైపే తన కనులెత్తి చూడడం అనేది దావీదు గారు మానలేదంట. ఎందుకంటే ఆయన, ప్రభువా నీవే నన్ను రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు కాబట్టి నా యథార్థతను బట్టి, నీవు నా నిర్దోషత్వమును బట్టి నువ్వు నాకు విమోచన కలగజేస్తావు, నా పరిస్థితులన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తావని నాకు తెలుసు ప్రభువా. ఎందుకంటే నువ్వు సత్యవంతుడైన దేవుడవు కాబట్టి నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నన్ను శత్రువులు వెంటాడుతున్నప్పటికీ, నన్ను ద్వేషించేవారు నా చుట్టూ ఉన్నప్పటికీ, ఎవరి సహాయం లేక నేను ఏకాకిగా మిగిలిపోయినప్పటికీ కూడా నా శుద్ధ హృదయాన్ని నేను విడిచిపెట్టను, నా యథార్థతను నేను విడిచిపెట్టను, నీ అందు భయభక్తులను నిలిపడం అనేది నేను మానను. ఎందుకంటే నీ అందు నమ్మిక ఉంచిన వారిని నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడనీయవు అని నాకు తెలుసు ప్రభువా అని దేవుడికి దావీదుగా చెప్పుకుంటున్నారనమాట. మరి మీ కనులు ఎవరి వైపు చూస్తున్నాయి? నిత్యము ఎల్లప్పుడూ దేవుని వైపే మీ కనులు చూస్తున్నాయా, లేదా మిమ్మల్ని బాధించే వారి వైపే మీ చెవులు, మీ మనస్సు, మీ కను దృష్టి వాళ్ళ మీద నిలిపి ప్రతి నిమిషం వారి గురించి ఆలోచిస్తున్నారు? మీ శత్రువులు పెరిగిపోవచ్చు, మిమ్మల్ని ద్వేషించేవారు ఎక్కువైపోయి ఉండొచ్చు, మీ యొక్క గతాన్ని బట్టి మిమ్మల్ని కించపరుస్తూ బాధపరుస్తూ మిమ్మల్ని ఇంకా బాధకి గురి చేస్తూ ఉన్నారేమో. అయితే మీరు వాటిని లెక్క చేయకండి, దేవుని యందు భయభక్తులు నిలపడం మాత్రం మానకండి. మీరు ఏకాకిగా ఉన్నప్పటికీ, మీ పరిస్థితులు తలకిందులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తప్పకుండా మిమ్మల్ని సిగ్గుపడనీయక మీ పరిస్థితులని మారుస్తాడండి. ఎందుకంటే దావీదు గారిని మనం చూస్తాము, రాజే చంపేయాలని చూస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడైతే ఎల్లప్పుడూ యెహోవా వైపు తన కనుదృష్టిని నిలిపి ఉన్నాడో దావీదు నమ్మకాన్ని దేవుడు సిగ్గుపరిచాడా? గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకువెళ్ళి దావీదుని సింహాసనం ఎక్కించాడు కదా. కాబట్టి నిరీక్షణ ఎప్పుడూ వ్యర్థమైపోదు. విశ్వాసము నిరీక్షణని గట్టిగా పట్టుకునే దేవుని యొక్క మేలులను మీరు కూడా పొందుకోగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్.